నిన్న రామచంద్రపురంలో చోటు చేసుకున్న ఘటన అయితే అత్యంత పాశవిక ఘటనగా చెప్పుకోవాలి. కన్న తండ్రి ఇద్దరిని ఎందుకు కాలువలో పడేశాడు, అక్కడి నుంచి బయటపడ్డ బాలుడు ప్రస్తుతం మనతో ఉన్నాడు. సందీప్తో మాట్లాడదాం. నాన్న, ఏం జరిగింది? స్కూల్ నుంచి నాన్న ఎన్నింటికి తీసుకొచ్చాడు? 11కా? మీకు హాలిడేసా? హాఫ్ డే. ఎన్నింటి వరకు అయిపోద్ది స్కూలు? 12:30. మరి 11కి ఎందుకు వస్తారు? ఎగ్జామ్ ఫినిష్ అయిపోయిందా? ఆఫ్టర్ రీడ్ ఎవ్రీ డే హాఫ్ డేస్ నా ఫాదర్ కమ్ అండ్ గో టు ద రివర్. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అసలు? అంటే రోజు అదే రోడ్లో తీసుకొస్తారా మిమ్మల్ని? రోజు నాన్న తీసుకొస్తారా? బస్ మీద వస్తాను నేను, మా ఇండియా, మా చెల్లెమో వ్యాన్. మరి డాడీ అక్కడ నుంచి తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చాక ఏం చేశారు? అక్కడ నుంచోబెట్టి స్టాండ్ అండ్ పుష్ చేశారు. ఫస్ట్ నిన్న ఏమని తీసుకొచ్చారు రా నాన్న? ఇంటికని చెప్పి తీసుకొచ్చి బొడగలు కేకు కొని తీసుకొచ్చాడు. ఎందుకని మంచిదని బొడగలు కింద తీసుకుని వచ్చానండి. అయితే ఇప్పుడు ఫస్ట్ చెల్లిని తింటారా, నిన్ను తింటారా? ఇద్దరిని ఒకసారి తింటారా? నిన్నే నువ్వు కొట్టుకుంటా ఉన్నావు. కోమాలోకి వెళ్ళిపోయాను. పడిపోగానే కోమాలోకి వెళ్ళిపోయావు? కాదు, కోమాలోకి వెళ్ళే. నేను ఇంకా అప్పుడు పెట్టుకుని ఉన్నాను. నేను రాడ్ పెట్టుకున్నాను, చెల్లిని దోస్తాడు. సుడ్ గిన్నెలోకి వెళ్ళిపోయింది. కన్నంలోకి వెళ్ళిపోయింది చెల్లి. తర్వాత నాన్న వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, అంతేనా? బండేసుకు వెళ్ళిపోయాడు. పైకి వచ్చి బొడగల్లో ఇచ్చి అందరిని ఆపింది. ఎవరు ఆగలే. ఇద్దరు అంకులు ఆగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఏం చెప్పు పోలీసులకి? ఇలాగా దోస్తారు అంకుల్ మా డాడీ అని చెప్పి. ఇది చూస్తున్నట్లయితే ఇద్దరు పిల్లల్ని కూడా ఇంటికి తీసుకెళ్తానని చెప్పి బేకరీకి తీసుకెళ్ళి బెలూన్స్ అలాగే కేకులు కొనిచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి అత్యంత పాశవికంగా ఆ కాలువ దగ్గర నుంచోబెట్టి అక్కడి నుంచి వెనక నుంచి గెంటారని చెప్తున్నారు. బాలుడు ఎలాగోలాగా కొమ్మలు ఆకులు పట్టుకుని బయటపడ్డాడు. కానీ బాలిక మాత్రం నేరుగా ఏదైతే ఆ లాకుల్లో ఉన్న ఆ మధ్యలో ఇరుక్కుపోయి ఆమె చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బాలిక మృతదేహం ఇప్పుడే వచ్చింది, చూసాం. కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఎలా నిలదొక్కుకోవాలని ఆలోచించాలి, కానీ అత్యంత పాశవికంగా పిల్లలను చంపడం ఏంటంటూ కుటుంబ సభ్యులు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెద్దిరాజు పరిస్థితి మాత్రం ఏమైందో ఎవరికి తెలియదు. పిల్లిరాజు పరిస్థితి ఏమైందో ఎవరికి తెలియదు. పిల్లిరాజు ఎక్కడ ఉన్నారని కూడా తెలియదు. పోలీసులు అయితే ప్రస్తుతం గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.